ఇంట్లో ఉన్న మొగోళ్ళంతా సంపాదన అని బయట దేశాలకు పోయే. ఇక ఇద్దరు కోడలు ఉన్నట్టే గాని ఒక్క పని కాసరగారు. దాన్నంటే దీని కోపం, దీన్నంటే దాని కోపం. ఇద్దరు ఇట్లా ఎవ్వరు పని చేసింది లేదు కానీ ఇద్దరి మధ్యలో పడి నేనే నలిగిపోతున్నా. ఎవరికన్నా చెప్పుకున్నా నన్ను చూసి నవ్వేటట్టున్నారు. మహారాణులు ఇద్దరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? అంజలి, ఓ మమత, ఏం చేస్తారే? దయ్యా లెక్క ఇంట్లోనే ఉంటారు కానీ సప్పుడే ఏం చేస్తారు? ఏం చేస్తారే ఓ పిల్లలు? ఆగు, ఏదో పని చేస్తారు కదా. ఏం కూర చేస్తాను బిడ్డ అంజలి? అత్తమ్మ, ఆలుగడ్డ ఫ్రై ఉండు, పప్పు చారు చేస్తాను అత్తమ్మ. మమత, నువ్వేం చేస్తానవే? నేను దోసకాయ పప్పు వేసి పచ్చిపులుసు చేస్తున్నా అత్తమ్మ. అదేందే ఉన్న ముగ్గురికి గిన్ని కూరలు ఎందుకు? దోసకాయ పప్పును పచ్చి పులుసు తినక బాగా రోజులే. ఈ ఆటికి మనం ఆ కూర తిందాం. నువ్వు రేపు ఆలుగడ్డ ఎత్తుతీ బిడ్డ. అది అండిన కూర నీకు కమ్మగా ఉంటది కానీ నేను అండే కూర నీకు నచ్చదా? నీకు దోసకాయ పప్పు అంట, దోసకాయ పప్పు. ఇవాళ ఆలుగడ్డ కూరను పప్పు చారు చేస్తా, అదే తిందాం ఇవాళ. ఇగో అత్తమ్మ, ఆలుగడ్డ అండు నేను దోసకాయ పప్పు చేస్తా, అదే తిందాం. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇగో అత్తమ్మ, నేను దోసకాయ పప్పు కోసం అన్ని తయారు చేసిన. ఆలుగడ్డ తిన్నామంటే మంచిగుండా చెప్తున్నా. అవ్వా, ఇదేం చిత్రమే! ఒక్క పూటకు 4 కూరలు అనుకొని తింటారా ఎవరన్నా? అంజలి, నువ్వు పెద్దదాని కదనే, జర ఓకే పట్టు. ఈ ఆటికి దోసకాయ పప్పే తిందాం. అంటే ఏంటి అత్తమ్మ నీ ఉద్దేశము? నీకు నీ చిన్న కోడలు అంటేనే ఇష్టం. అది వచ్చి 4 రోజులు అయితే లేదు, నువ్వు అది చెప్పిన మాట వింటాను అంటున్నావు. హలో, ముందొచ్చినమా వెనకొచ్చినమా అని కాదు. ఎవరు మంచిగా అడితే వాళ్ళదే తింటారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మంచిగా అండనా నేను అనేది? చూడత్తమ్మా, నీ చిన్న కోడలు ఏమంటుందా? మత్తాడినో ఒక కిలో అంకే కూడా అండినవు. ఏమైంది? మూత పడేసుడైంది. తర్వాత అది పంది కూడా ముట్టలేదు. ఏందే బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు? చిన్నాత్రం లేకుండా పెద్దాంతరం మాట్లాడేది కొంచెం బుద్ధి ఉందానే? ఎట్లా మాట్లాడుతుందో ఆయన చిన్నదానా, జర నువ్వన్నా అర్థం చేసుకోరా. అదే ఈ ఆటికి ఆలుగడ్డ నువ్వు పప్పు చారు తిందాం, రేపు దోసకాయ పప్పు తిందాం. ఆహా, మొత్తానికైతే ఆలుగడ్డ తింటా అంటావు. సరే, అదండి మంచిగా అయిందా? మొదలు ఏమన్నావు? అదంటే నా దోసకాయ పప్పే తింటున్నాను. ఇది కూడా సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అబ్బో, నా కోడళ్ళు వంట చేస్తారు కదా అని మురిసిపోయినా. దీనికన్నా బదులు ఎల్లిపాయ తొక్కేసుకొని తిన్నా. ఇప్పుడు నేనే పాలు లేవాలి, నేనే చాయ పెట్టాలి. ఇక నా కోడళ్ళు లేచిరో లేవలేదు. గీపాటి సుఖం మా అత్త నాకు ఇచ్చుంటే ఎంత మంచిగా ఉండు. నేను పొద్దుగా లేచి ఊడ్తల్లి చాయ్ పెట్టినాక లేచి మా అత్త. అబ్బో అబ్బో
అంజలి మమత ఏమైంది మీకు పిస ఇట్లా లేచిందా? ఇద్దరు ఆకిలు ఉడిచే బదులు ఒకళ్ళు ఆకిలు ఉడిచి ఒకళ్ళు బోల్ తోవచ్చు కదా. అది కాదత్తమ్మా, ముందు నేనే ఆకలి ఉడిచినందుకు వచ్చిన దాని బోల్దమ్మా. అదేం కాదత్తమ్మా, ఇందానికి నిన్ననే చెప్పిన నేను ఆకిలు ఉడతా నువ్వు బోల్దావు మరి. అదే మా అబ్బులు లేచే చేరికి కచ్చి ఆకిలు ఉడుతుంది. అంజలి అది నిన్ననే చెప్పిందట కదనే, నువ్వు బోల్ తోముతా అయిపోవు కదా. అది చెప్పిన మాట నేనెందుకు ఇట్టమ్మా? నేను ఇంటికి పెద్ద కోడల్ని, నేను చెప్పినట్టే అది నాలే. సరేనే అది పెద్దది కదా, నువ్వా నేనే దాని మాట. పెద్దదైతే ఏందత్తమ్మా, దానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఏందే బాగా కొమ్ములు గిమ్ములు అని మాట్లాడతాను. చిన్నదాన్ని లెక్కుండు. నువ్వు పెద్దదాని లెక్కుండే చెంప పలుకుతాయి మళ్ళా. మళ్ళా వాళ్ళకి ఏంటి కూర్చుందంటే మళ్ళా అరే ఆగురే, జర ఆగురే. ఆగురే ఆగురే ఆగురే, మంది చూస్తే మానపోతుంది. పెద్దదనా నువ్వు ఆగాడు, నువ్వు బోల్ తోముతున్నాడు. ప్రతిసారి చిన్న కోడలు అని చిన్న కోడలు వెనకేసుకొస్తావు. నువ్వే పోండి చిన్న కోడలు పోయి ఏమైనా వేసుకోండి, నేనైతే ఉడుకోను. నన్నే బోల్దమ్మంటావు కదా, నేను దోమనే దోమ, నువ్వే దోమ, నువ్వే ఉడుచుకో. ఇదొక హఠాత్ పరిణామం. ఎవరన్నా చూసిల్లా? खत्म टाटा गुड बाय కూరగాయలమ్మా కూరగాయలు, లేటెస్ట్ వంకాయలు, స్వీట్ టమాటాలు, కూరగాయలు కూరగాయలమ్మా కూరగాయలు, హాట్ మిరపకాయలు, లేత బెండకాయలు, వంకాయలు, టమాటాలు, కూరగాయలమ్మా కూరగాయలు, ఆకుకూరలు, పచ్చకూర, పాలకూర, తోటకూర, కూరగాయలు కూరగాయలమ్మా కూరగాయలు, హాట్ మిరపకాయలు, టమాటాలు, లేత బెండకాయలు, వంకాయలు, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు. ఓ కూరగాయలు ఆగు ఆగో, సొరకాయ ఎంత? ఏం కూరగాయలు ఉన్నాయక్క? సొరకాయ ఇది ఫస్ట్ నేను తీసుకున్నా. సొరకాయ ఎంత అక్క ఇది? సోరకాయ ఒకటే ఉందమ్మా, అసలే ఇది టాలెస్ట్ సోరకాయ, దీని ఖరీదు 100 రూపాయలు. నేను 200 ఇస్తా, ఈ సొరకాయ నాకే అక్క. ఇగో అక్క, ఫస్ట్ నేనే పిలిచిన 200 రాదు 400 ఇస్తా, ఈ సొరకాయ నాకే ఇయ్యి. అక్క 400 కాదు, నేను 800 ఇస్తా, ఈ సొరకాయ నాకే కావాలి. ఇగో ఫస్ట్ నేనే అడిగిన, ఫైనల్ గా చెప్తున్నా 1500 ఇస్తా, ఈ సొరకాయ నాకే అమ్మాలి. పోవే, బోడి సొరకాయ ఎవరికి కావాలి? ఇంకేం కూరగాయలు ఉన్నాయి అక్క? ఆహా, ఇవాళ బేరం గట్టిగానే తలిగేటట్టుంది. 50 రూపాయల సోరకాయ 1500లకు కొన్నారు. అక్క ఈ బీరకాయలు ఎంత అక్క? అక్క ఇవి అసలే లేత బీరకాయలు, బయట అయితే 300లకు అమ్ముతున్నా, నీకైతే 200కి ఇస్తా. 300 నేను ఇస్తా, నాకు ఇయ్యి. ఏంటో నువ్వు 300కి ఇచ్చేది? అక్క లాస్ట్ 500 ఇస్తా, ఇదిగో తీసుకో. అబ్బా, ఈ కూరగాయలకు 500 అచ్చుడు ఎక్కువ అంటే ఖాళీ సోరకాయ బీరకాయలకే 2000 రూపాయలు వచ్చినాయి. ఒకసారి పిచ్చి మొఖం దానా, 100 రూపాయల సొరకాయ 1500 పెట్టుకున్నావు. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఆహా, నువ్వేమన్నా తక్కువనా? 300 బీరకాయల్ని 500 పెట్టుకోలేదా నువ్వు? నువ్వు నన్ను ఎందుకు అంటున్నావే? నువ్వు నన్ను దానివైనావా నువ్వు? అవునే, అంటేనే ఏందే ఊకే వీళ్ళు ఎటు వేయరు పోదానుకో. నన్ను పొడి సైతి, దొంగ పొడి సైతి, నన్ను కొడతావా? నన్ను ఏమైంది? నువ్వు ఎంత బాగా ఎందుకు పట్టుకుంటారే? మరి ఎందుకు కొట్టుకుంటారా మీరు? పర్లేదు మీకు? చూడక్క, 100 రూపాయల సొరకాయను 1500 పెట్టుకున్నది, మళ్ళీ పైగా నన్నే అంటుంది అది. కాదత్తమ్మా, 300 బీరకాయల్ని 500 పెట్టుకున్నది ఇది. ఏందే మీలో అక్కరోళ్ళని ఇదేమన్నా అక్కడికి వచ్చేదేనా? గిట్లా కాదని మీ సంగతి ఆగురి. అవ్వ ఊకున్న కొద్ది మీకు బాగా అవుతాను. ఏందే మీలో తప్పైందమ్మా,
బట్టలు వింటే నువ్వు అన్న కూర అన్నవే కాదని ఎక్కువ తక్కువ చేసిరో బొక్కలు ఇరగొట్ట లొల్లులు పెట్టుకుంటే ఇప్పుడు సాపులు ఎత్తా అమ్మలారా బాగా అన్ని పెడతాంటే బాగా మాకు దగ్గరలేదనే మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ షార్ట్ ఫిలిమ్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.